వెల్కమ్ టు బ్యాండ్ బాజా. నేను మీ భార్గవి. కియా ఆగయా అని అంటున్నారు చంద్రబాబు. అది తమ ఘనతే అని చెప్పుకుంటున్నారు. కియా కోసం తుమ్ క్యా కియా అని అడుగుతున్నారు బీజేపీ నాయకులు. కియా పేరుతో అవినీతి కియా, హైజాక్ కియా, పబ్లిసిటీ భీ కియా, కబ్జా కియా అని విరుచుకుపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి తమాషాలు ఇంకా చాలా చాలా ఉంటాయి. ఈ వారం బ్యాండ్ బాజాలో విశేషాలు ఏమిటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. సీఎం 4 గంటలే నిద్రపోతున్నారన్న చినబాబు. త్వరలో మోదీకి సినిమా చూపిస్తామంటూ వార్నింగ్. మన చంద్రన్న వయసు 68 సంవత్సరాలు. రోజుకి 20 గంటలైనా కష్టపడుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు చేయబోయే దీక్ష గురించి బీజేపీ సెటైర్. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తాడన్న విష్ణుకుమార్ రాజు. ఢిల్లీతో ఆపేస్తే పర్వాలేదు, ఇప్పుడు ఇంకేమన్నా అమెరికా లేకపోతే జపాన్, సింగపూర్, బ్రెజిల్లో ఏమో అక్కడికి వెళ్తారేమో తెలియదు. అదే ఆశ్చర్యం. చంద్రబాబు దీక్షపై స్పందించిన వైఎస్ఆర్సీపీ. ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించిన అంబటి. ఢిల్లీ వెళ్లి నిరాహార దీక్ష చేస్తాట. ఇన్నాళ్ళు ఏం చేశారయ్యా గుడ్డి గుర్రాలకు పళ్ళు తిన్నారా? నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం వాళ్ళవి ఆపద మొక్కులు అంటున్న కామ్రేడ్స్. ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని ఫైర్. నేనే ఉంటానంటే ఈ 4.5 ఏళ్లకి మీరు గాడిద కాస్తున్నారా? తమ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్న వైఎస్ఆర్సీపీ. కాపీ కొట్టడం తప్ప ఆయనకి ఇంకేమీ తెలియదన్న రోజా. చంద్రబాబు నాయుడు చైనా ఫోన్ లాంటి వాడు. అతని బుర్రలో ఏ ఫీచర్స్ ఉండదు, కాపీ కొట్టడం తప్ప. ముఖ్యమంత్రి రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారు. కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. 8 గంటలు నిద్రపోమ్మని డాక్టర్లు చెప్పినా ఆయన పడుకోవడం లేదు, మమ్మల్ని పడుకోనివ్వడం లేదు అంటున్నారు మంత్రి లోకేష్. ఏపీలో ఏర్పాటు చేసిన బీసీల సభలో ఆయన చక్కగా ప్రసంగించారు. దేశంలో బీసీ సోదరులు సగం, కానీ తెలుగుదేశం పార్టీలో 100కి 100%. తెలుగుదేశంలో 100కి 100% బీసీలా? అవునా? అందరినీ ఒకే ఘాటును కట్టేశారా? 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి ఆలోచించాలా? అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు సార్? అయినా రాష్ట్ర విభజన జరిగింది కాబట్టే మీ తండ్రి గారు ఏపీకి ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మీరు మంత్రి కాగలిగారు. మీరు మంత్రి అయ్యారు కాబట్టే తమరి పుత్రరత్నం పేరు మీద కాలనీ ఏర్పాటైంది. అవునా కాదా? మన చంద్రన్న వయసు 68 సంవత్సరాలు. రోజుకి 20 గంటలైనా కష్టపడుతున్నారు. రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారా? అంటే కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారా? కృష్ణారామ అనుకుంటూ మనవడితో ఆడుకోవాల్సిన ఈ వయసులో ఎందుకు సార్ ఆయన అంత కష్టపెడుతున్నారు? రోజుకి 8 గంటలు నిద్రపోవాలి తెలుసా? నాన్నగారికి చెప్పండి, అలా వదిలేకండి. కనీసం 6 గంటలైనా పడుకోమని చెప్పండి సార్. ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనీరు. ఇలా అయితే ఎలా సార్? ఆరోగ్యం ఏమైపోతుంది? సరే ఇంకా చెప్పండి. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎప్పుడో బాబ్లీలో జరిగిన కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అసలు ప్రత్యేక హోదా ఎవరికి కావాలి? దాంతో ఏమొస్తుంది? అదేమన్నా సంజీవనా? అన్నదెవరు? ముఖ్యమంత్రే కదా. హోదా కావాలని ఉద్యమిస్తే లోపలేస్తాం అని దబాయించేదెవరు? ముఖ్యమంత్రే కదా. అటు చూడండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని ఏమొస్తాయండి? ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు సార్. చూసారా? అప్పుడు హోదా వద్దన్నారు, కావాలని ఉద్యమాలు చేసిన వారిపై కళ్ళెర చేశారు. ఇప్పుడు తమరే ముందు వరుసలో నిల్చుని హోదా కావాలంటున్నారు. మొన్న కర్ణాటక ఎన్నికల్లో తెలుగు జాతి మీకు చూపించింది ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా 2019లో చూపించబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. మరి తెలంగాణ ఎన్నికల్లో తెలుగు జాతి మీకు, కాంగ్రెస్ పార్టీకి ఈస్ట్మన్ కలర్ లో చూపించిన సినిమా గురించి చెప్పరా? అక్కడ మీరు రిలీజ్ చేసిన మల్టీ స్టారర్ భారీ బడ్జెట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పుడప్పుడు పక్క థియేటర్లో ఏం సినిమాలు ఆడుతున్నాయో కూడా చూడండి సార్. చంద్రబాబు వైఖరి చూస్తుంటే కేంద్రం ఇవ్వకపోయినా సొంతంగా రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లకు కూడా శంకుస్థాపనలు చేస్తారేమో అనిపిస్తోంది అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. సర్వేల పేరుతో మళ్ళీ ఏదో కుట్ర పన్నడానికి రెడీ అవుతున్నారని ఆరోపించారు. సార్ ఏంటి విశేషాలు? చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకి పసుపు కుంకుమ ఇస్తున్నారట. చాలా బాగుంది పసుపు కుంకుమ టైటిల్. 10,000 రూపాయలు ఇస్తున్నారట. 3 దశల్లో ఇస్తారట.
పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తారట. ఇలాంటివి వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయంట. ఒక్కొక్కటి తీసి విసురుతూ ఉంటారంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఇవ్వబడినటువంటి ఈ చెక్కులు మార్చుకోవడానికి అభ్యంతరాలు రావా? ఎవరు చెప్తారు సార్ అభ్యంతరాలు? చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరాలు క్రియేట్ చేస్తారు. అలా ఎలా కుదురుతుంది సార్? అదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే పోగొట్టుకున్న ప్రత్యేక హోదాని సాధించడం కోసమట. అయ్యో ఎవరు పోగొట్టుకున్నారు? మీరు కదా పోగొట్టింది. అప్పుడు పోగొట్టుకున్నారు, ఇప్పుడు వెతుక్కుంటున్నారు. దాంతో పాటు మీరందరూ కూడా కలిసి వెతకాలని ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరు పోగొట్టి ఇవాళ ప్రత్యేక హోదా గురించి మీరు పోరాటం చేస్తుంటే అఖిల పక్షాలను పిలిస్తే మేము వచ్చి డూడు బసవం లాగా అక్కడ కూర్చోవాలని అడుగుతా ఉన్నా. ఎవరు పోగొడితే వాళ్లే వెతకాలంటారా? పోన్లేండి, మంచి పని చేశారు. మరొక అంశం ఏంటంటే లగడపాటి రాజగోపాల్ గారు. ఎవరు? లగడపాటి రాజగోపాల్ గారా? ఏం చేశారు? దుంపదగా నాకు అర్థం కాదు. ప్రజల నాడిని పసిగట్టేటటువంటి సర్వేలు ఇంతకు ముందు మీరు చేస్తే అవి నిజమయ్యాయి కాబట్టి దుర్బుద్ధితో కూడినటువంటి ఆశతో కూడినటువంటి సర్వేని తమరు వెల్లడించారే. వెల్లడిస్తే ఏం జరిగింది? అది నీ కోరిక సర్వే కాదు. కోరికో ఆశో ఒత్తిడో ఏదో ఒకటి. ఇప్పుడేం చేస్తున్నారు ఆయన? మరో కుట్ర. ఏంటా కుట్ర? కాస్త వివరంగా చెప్పండి సార్. ఏదో ఒక విధంగా అద్భుతం జరిగిపోతుంది. సంతృప్తికరమైనటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పెరిగిపోయారు. సర్వే, లగడపాటి సర్వే, ఆ పత్రికాధిపతి మెయిన్ హెడ్డింగ్. ఓహో, ఆ రూట్ లో వస్తున్నారా? ప్రజలు నిజమే కావాలి, చంద్రబాబు నాయుడు గారికి బాగా పెరిగిపోయిందేమో అనేటువంటి భ్రమలు కలిగించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాళ్ళు రెగ్యులర్ గా చేసే పనే కదా సార్. సరే, ఇంకా చెప్పండి. ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం కట్టకపోతే ఈయన పెడతాడంట. మరి రైల్వే స్టేషన్ కూడా కేంద్రం పెట్టకపోతే ఈయన పెడతాడేమో మరి నాకు తెలియదు. విమానాశ్రయం కూడా ఆయన పెట్టకపోతే ఈయన పెడతాడేమో మాకు తెలియదు. అవసరమైతే అవి కూడా కడతారు. ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేస్తాడట. ఇన్నాళ్ళు ఏం చేశారయ్యా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఇన్నాళ్ళు ఏం చేయాలా అని ఆలోచించారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడువి ఆపద మొక్కులు అని అంటున్నారు కామ్రేడ్స్. అందుకే ఎన్నికలు రాగానే రకరకాల హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. కాపీ కొట్టడంలో బాబును మించిన వారెవరూ లేరు అని సిపిఐ నారాయణ అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కట్టకట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ముందు నారాయణతో మాట్లాడదాం. చెప్పండి సార్. ఎన్నికలు దగ్గర పడే కొద్ది అందరూ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు వాళ్ళకి. ఎన్నికల ముందర అందరూ ఆపద మొక్కులు ప్రకటిస్తా ఉన్నారు పసిబెట్టి. ఆ ఆపద మొక్కులే తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు సార్. చంద్రబాబు మామూలు సూచికాపి కొట్టేవాడు, సొంతంగా కన్నా సూచికాపి కొట్టి అలవాటు ఉండేవాడు. తమ నవరత్నాలను కాపీ కొడుతున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా బాబు గారు రోజుకో హామీ ఇస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి దీక్ష కూడా చేస్తానంటున్నారు. నేనేమంటానంటే ఈ 4.5 ఏళ్ళకి మీరు గాడిద కాస్తున్నారా? అప్పటి నుంచి ఎందుకు ఆ ప్రయత్నాలు చేయలేదు? ఇప్పుడు ఎందుకు అంపశయ్యపై నుండి హామీలు ఇస్తా ఉన్నారు? అదేం మాట సార్, ఎన్నికలు వచ్చింది ఇప్పుడే కదా, అందుకే ఈ హామీలు, కాపీలు, క్యాచ్లు. అదిగో అక్కడ రామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. నేను ఒక్కటే చెప్పగలను, ఈ అవినీతి విషయంలో అన్ని ఎల్లలు దాటిపోయారు మీరు. అదేంటి? నిప్పులాంటి నిజాయితీతో కూడిన అవినీతి మచ్చుకైనా లేని ప్రభుత్వం తమది అని ఒకవైపు బాబుగారు చెప్పుకుంటూ ఉంటే మీరేంటి సార్ దోచుకుంటున్నారు, లూటీ చేస్తున్నారు అని అంటారు? ఎవరు చేస్తున్నారో చెప్పండి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులందరూ కూడా డబ్బు సంపాదన పనిగా పనిచేస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు అందరూ కూడా మొత్తం డబ్బు సంపాదనలో మునిగి తేలుతా ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు కదా, అదే ఫాలో అవుతున్నారేమో వాళ్ళందరూ. అది సరే గాని ఆల్ పార్టీ మీటింగ్ కి మీరెందుకు వెళ్ళలేదు సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎన్నిసార్లు చెప్పినా ఏ అంశం పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలే. పెడతారు. మీరు చెప్పినప్పుడు పెడితే అది ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు అవుతుంది సార్? ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు? తర్వాత ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. మరి ఆ మీటింగ్ కు మీ రెండు పార్టీలు హాజరయ్యాయి కదా, అక్కడేం జరిగింది సార్? అక్కడ చర్చల్లో చాలా మంది చెప్పారు, మా పైన కేసులు పెట్టారు, కేసులు ఎత్తివేయమని అడిగారు. అక్కడే చెప్పాడు, అధికారులు కూడా చెప్పాడు. మరి ఆ కేసులన్నీ ఎత్తేసారా? బాబు గారు చెప్పిన తర్వాత ఎత్తేయకుండా ఉంటారా? వెంటనే ఎత్తేసి ఉంటారు. చెప్పి 6 నెలలు ఇంటదేమో, ఒక్క కేసు తీసేయలే. అయ్యో అదేంటి సార్, ముఖ్యమంత్రి చెప్పినా కేసులు ఎత్తేయలేదా? ఆ కేసులు ఎత్తేయకపోగా
అనంతపురంలో 2015లో మా పైన పెట్టిన కేసులు విజయవాడ కోర్టుకు మార్చారు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదంటే ఇదే మరి. అయినా బాబు గారు హెచ్చరించినా వినకుండా హోదా కోసం ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టరా మరి? నీవు ధర్మ పోరాట దీక్షలు నీవు చేయొచ్చా? గవర్నమెంట్ డబ్బుతో మైక్ కట్టుకొని షామ్యాన్ వేసుకొని టోటల్గా నీవు చేస్తావు. మేము చేసిన పోరాటం మాత్రం మా పైన కేసులు పెట్టి ఇప్పుడు అనంతపురం నుంచి విజయవాడ కూడా తిరగండి మీరని కేసు ఇక్కడ మారుస్తాం. మరేమనుకుంటున్నారు? ఉద్యమాలు చేసినా దీక్షలు చేసినా కేసులు పెట్టినా బాబు గారే చెయ్యాలి. ఇంకెవ్వరికి ఆ ఛాన్సే లేదు. లగడపాటి మళ్ళీ ఏం చేయబోతున్నారు చూద్దాం. బ్రేక్. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుంది రాష్ట్రంలో సిచ్యువేషన్ అంటున్నారు బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు. కేంద్రం ఇచ్చే డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం సోగు చేసుకుంటోంది అని ఆయన చెప్పిన సామెతకు అర్థం అన్నమాట. చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే పర్వాలేదు కానీ అట్నుంచటు ఏ అమెరికాకో సింగపూర్కో వెళ్లి దీక్ష చేస్తాడేమో అని చమత్కరించారు. రాజుగారు, ఈ మధ్య మీరు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఒకటి లోపల ఒకటి నాకు ఉండదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే నాకు చేత కాదు. ఏమన్నారు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే నాకు చేత కాదు. సార్ కన్ఫ్యూజ్ అయిపోయారు, రివర్స్ లో చెప్పారు. చూసారా, రిపోర్టర్స్ కూడా నవ్వుతున్నారు అక్కడ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటము చేత కాదు అనేది ఎవరిని చూసి వచ్చింది? మిమ్మల్ని చూసి వచ్చింది. ఎవరిని చూసి? మీడియాని చూసా. మధ్యలో మీడియా ఏం చేసింది సార్? మీరు లేనిది ఉన్నట్టు చూపిస్తారు, ఉన్నది లేనట్టు చూపిస్తారు. మీ మైండ్ లో ఏముందో చూసి నేను చెప్పాను. ఆహా, ఓహో, ఏం కవర్ చేశారు సార్? ఇదంతా కొడుతున్నారు కదా, అమరావతి బిల్ట్ అయిపోయినట్టు. అమరావతి అయిపోయింది అనుకుంటున్నారు అందరూని. ఆ బిల్డింగ్స్ అయిపోయినాయి, అంతా అద్భుతంగా ఏదో ఫ్లైట్లు తిరిగిపోతున్నాయి, ఏయో వెళ్ళిపోతున్నాయంట. ఎయిర్లో తిరిగే వెహికల్స్, కార్లు, ఎయిర్ ట్యాక్సీస్. అలాంటి వార్తలన్నీ చదివి చూసి మీరు కూడా మీడియాలాగే తయారయ్యారన్నమాట. సార్, ఇప్పుడు బాగా ఆలోచించి మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే చేతనవును. వెరీ గుడ్, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు సార్. నేను మాట్లాడింది ఫుల్ గా వేయాలి మీరు, అంతేగాని సగం సగం చేస్తే నాకు చచ్చా, సగం సగం వేయండి సార్, ప్రామిస్ ఫుల్ గా చూపిస్తాం. మీరు అందుకే పెద్దలు చెప్తారు సత్సంగత్వం చెయ్యాలి అని. మరి ఇప్పటి నుంచి అయినా అలాంటి వార్తలు చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరే గాని వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఏ పార్టీతో అయినా అలయన్స్ పెట్టుకుంటుందా? బీజేపీ తోటి ఎవరైనా అలయన్స్ పెట్టుకునే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? ఏంటో అనుకున్నాం, నిజంగానే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నారు సార్. సరే గాని చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్నారు, విన్నారా? ఢిల్లీతో ఆపేస్తే పర్వాలేదు. ఇప్పుడు ఇంకేమన్నా అమెరికా లేకపోతే జపాన్, సింగపూర్, బ్రెజిల్లో ఏమో అక్కడికి వెళ్తారేమో తెలియదు. అదే ఆశ్చర్యం. అసలు కేంద్రం వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇస్తే ఈ దీక్షలు, పోరాటాలు, యుద్ధాలు గట్రా ఏమీ ఉండవు కదా సార్. పోలవరం ఎవరిస్తున్నారండి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్, ఇది షోకు మాత్రం మంది. అబ్బే మనమే చేస్తాం అంతా. అంతేనా? మీరు పోయి చంద్రబాబుతో పెట్టుకున్నారు. జనరల్ గా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే 1 shot 2 birds అంటారు. అవును, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. కానీ ముఖ్యమంత్రి గారు కొట్టిన షాట్ ఏంటంటే మొత్తం 3 birds పడిపోయినాయి. ఓహో, 2 పోయి 3 అయ్యాయి ఆ పిట్టలు. మరి ముఖ్యమంత్రి తుపాకీ దెబ్బకి పడ్డా ఆ 3 పిట్టలేంటి సార్? ఒకటి తెలుగుదేశం పార్టీ అయిపోయింది తెలంగాణలో. అవును, దుఃఖం బంద్ అయిపోయింది, అదో పిట్ట. వీరు వెళ్లి కాంగ్రెస్ తో పెట్టుకున్నారు, కాంగ్రెస్ తోడు కూడా పోయాడు, అది 2వ పిట్ట. మరి 3వ పిట్టేది? అక్కడ బీజేపీకి మాకు ట్రెడిషనల్ గా వేసే ఓటర్స్ కూడా టీఆర్ఎస్ కి ఇస్తారు, మొత్తం మేము కూడా పోయాం. అంటే ఎన్ని పోయినాయి మొత్తం? మీతో కలిపి అక్షరాల 3 పిట్టలు. భలే చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు చైనా పీస్ లాంటి వాడంట, కాపీ కొట్టడం తప్ప ఆయనకి ఇంకేమీ తెలీదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా. తెలంగాణలో తగిలిన దెబ్బకు ఆంధ్రాలో పడ్డాడు, ఆంధ్రాలో తగలబోయే దెబ్బకు సింగపూర్ లో పడతాడు అని అన్నారు. రోజా గారు, బాబు గారు వరుసగా స్కీముల మీద స్కీములు ప్రకటిస్తున్నారు, చూస్తున్నారా? పసుపు కుంకుమ పేరుతో మీకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి స్మార్ట్ గా మోసం చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడుకి ఆ పసుపు కుంకుమలు తీసేసే మద్యపాన నిషేధం చేయకుండా ఎందుకు వీధికి బార్లు పెట్టారు, వైన్ షాపులు పెట్టారని నేను ప్రశ్నిస్తున్నాను. వైన్ షాపులు, బార్లు తీసేయమంటారా? అమ్మో, ఇంకేమైనా ఉందా? అవి తీసేస్తే ఖజానా నింపుకోవడం ఎలా రోజా గారు? ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా ఆడవాళ్ల తాలిబొట్లతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడుకి
పసుపు కుంకుమ విలువ తెలియనప్పుడు దాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అని తెలియజేసుకుంటున్నాను. అలా ఎలా కుదురుతుంది? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే, అది అదే, ఇది ఇదే. కానీ మీరందరూ తెలుసుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటి వాడు. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్టా? ఒక ఎక్స్పైర్ అయిన మందుని తింటే మనిషి చచ్చిపోతాడు. అలాంటి ఎక్స్పైర్ అయిన చంద్రబాబు నాయుడిని, మరి అవుట్డేటెడ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాను. మీరు అలా తొందరపడితే ఎలాగండి? ఎన్నికలు అయ్యే వరకు ఆగాలి, తప్పదు మరి. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తే అధికార పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, ప్రతిపక్షానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడు కేవలం ప్రతిపక్షానికి ఉంటే సరిపోతుంది, అధికార పక్షం ఎలాగో దాన్ని కాపీ కొట్టేస్తుంది కదా. చంద్రబాబు నాయుడు చైనా ఫోన్ లాంటి వాడు. అతని బుర్రలో ఏ ఫీచర్స్ ఉండదు, కాపీ కొట్టడం తప్ప. ఏం కాపీ కొట్టారు బాబు గారు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలుగా ఏమి పెట్టాడో దాంట్లో నుంచి ఒక్కొక్కటిగా దొంగలిస్తున్న దొంగ ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అనే చెప్పొచ్చు. మీరు ఎన్ని మాటలు అంటున్నా ఆయనేం పట్టించుకోవట్లే. తెలంగాణలో మీరు చూశారు, అక్కడొచ్చి కొడితే ఇక్కడొచ్చి పడ్డాడు. మన ఏపీ ఎన్నికల్లో ఇక్కడ కొడితే సింగపూర్ లో పోయి పడాలని కూడా మీ అందరినీ తెలియజేసుకుంటూ, సింగపూర్ లో పడతారా? ఈ రోజు లోకేష్ బాబు తలాతోక తెలీదు, జయంతికి వర్ధంతికి తేడా తెలియదు, ఆంధ్రప్రదేశ్ కంట్రీనా స్టేటా కూడా తెలీదు. మీరందరూ అలా అంటున్నారని ట్యూషన్ మాస్టర్ని పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కనిపించకుండా పోయిన లగడపాటి మళ్లీ తెర మీదకొచ్చారు. నా సర్వే కరెక్టే కానీ ఎక్కడో తేడా జరిగింది అని కొత్త పాట అందుకున్నారు. సార్ బాగున్నారా? ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్? మీ సర్వే తుస్సుమంది, అందరూ మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసా? మొట్టమొదటిసారిగా ఫలితం తారుమైంది. నేను కూడా ఆలోచనలో పడ్డాను, ఏమైందని చెప్పి గత నెలల నుంచి కూడా సుదీర్ఘంగా ఆలోచించడమే కాకుండా పరిశీలించాను. మరి ఎప్పుడూ లేని విధంగా మీ సర్వే తారుమారైంది. అలా ఎందుకు జరిగింది సార్? మీడియాలో కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అనేక మంది అనేక అనుమానాలు లేవనెత్తుకుంటూ వచ్చారు. కొంతమంది ఈవీఎంలో ఏమైనా తేడా ఉందని కొంతమంది అన్నారు. ఇంకా ఏం తేలింది మీ పరిశీలనలో? ఇంత పోలింగ్ శాతం పెరిగింది, ఏమైనా తారుమారు చేశారని చెప్పి అదొక అనుమానం ఉంది కొంతమందికి. అంటే ఈ సర్వే కరెక్టే కానీ ఈవీఎంలలో పోలింగ్ శాతంలో వచ్చిన తేడాలతోనే ఫలితాలు తారుమారయ్యాయి అంటారు, అంతే కదా? అంటే అసెంబ్లీలో వచ్చిన ఫలితాలకి పంచాయతీ ఫలితాలు చాలా తేడా ఉంది. గణనీయంగా అపోజిషన్ బలం పెరిగింది. అయితే ఏమంటారు ఇప్పుడు? అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అలాగే ప్రభుత్వం కూడా సహకరిస్తే, ఎందుకంటే అనుమానాలు ఉండటం మంచిది కూడా కాదు. అవునవును, మీ మీద వచ్చిన అనుమానాలు కూడా తీర్చాల్సిన బాధ్యత మీ మీదే ఉంది సార్. కానీ ఈ మధ్య ఈ 45 days లో రకరకాలుగా నా మీద కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అవ్వచ్చు, నేనేదో ప్రభావితం చేయడానికి చెప్పానో, ఎవరు ప్రోద్బలంతో చెప్పానో, ఇలా రకరకాలుగా నా మీద నా వ్యక్తిత్వం మీద అనేక రకాలుగా ఇది వాళ్ళు కథనాలు నడుస్తుంటే నా బాధ కలిగింది. మరి అంతే కదా సార్, మీరు కనిపించకుండా పోతే నిజమే కాబోలు అని అనుకుంటున్నారు అందరూ. అప్పుడే మీడియా ముందుకొచ్చి అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఆ విషయాన్ని ఎప్పుడొకప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ పంచాయతీ ఎన్నికలు అవని లేకపోతే కోర్టులు ఎక్కడో వీవీప్యాట్ ఎక్కడో లెక్కించినాక ఒకసారి నేను కూడా నాకున్న అనుమానాలన్నీ కూడా తీర్చుకున్నాక మాట్లాడదామన్నా, కానీ అందుకే ఇన్ని రోజులు టైం తీసుకున్నారా? ఒకసారి మీ ముందుకు వచ్చి వాస్తవం చెప్పాలని ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎవరి ఒత్తిడి లొంగే వ్యక్తిని కానే కాదు. కానీ బాబు గారి ఒత్తిడికి లొంగిపోయి తెలంగాణ ఎన్నికలకు ముందు కావాలని సర్వే ఫలితాలను ప్రకటించారని అందరూ అనుకుంటున్నారు సార్. ఒకవేళ నా సర్వే రిపోర్ట్ తప్పైతే నేను క్షమాపణ చెప్పుకుంటా, సార్ తప్పు అయిపోయిందని చెప్పుకోండి, తప్పేం లేదు. తప్పు అని తేలింది కదా, ఇంకేమని చెప్పాలి సార్? ఇంకా మీ మనసు ఒప్పుకోవడం లేదా? నేను ఏది చేసినా నేరుగా చేసే వ్యక్తిని, చాటుమాటుగా చేసే వ్యక్తిని కానే కాదు. నేను ముక్కుసూటిగా ఉండే వ్యక్తిని, మంచైనా చెడైనా నేరుగా చెప్పే. అది సరే సార్, ఏపీ సీఎం చంద్రబాబును సీక్రెట్ గా కలిసి అర్ధరాత్రి వరకు మంతనాలు జరిపారు, దేనికోసం సార్? ఇప్పుడు మీరు చెప్తున్నా కదా, నేను కలిసానా లేదా, 2 గంట ఎప్పుడా అన్నది అది నా వ్యక్తిగత విషయం. ఇందాకే అన్నారు కదా సార్, నేనేది చేసినా నేరుగా చేస్తాను, చాటుమాటుగా చేసే వ్యక్తిని కాదు అన్నారు. ఇప్పుడు సీఎంతో ఏం మాట్లాడారో చెప్పండి అంటే వ్యక్తిగత విషయం అంటారండి సార్. ఇది చాటుమాటుగా ఏం కలవలేదు, కలిసి నేరుగా వెళ్తాను. సరే ఏం మాట్లాడుకున్నా ఏం చేస్తామనేది బహిరంగ చెప్పేదానికి ఇంకా రూమ్లో ఎందుకు మాట్లాడుతూ బయట వచ్చి మాట్లాడచ్చు కదా. అంటే పబ్లిక్ కి చెప్పకూడదా? పబ్లిక్ చెప్పకూడదని కాదు, అనేక అంశాలు ఉంటాయి, అనేక విషయాల మీద వెళ్తుంటాం, ఎంతో మంది కలుస్తుంటాం. మీరు సీఎంతో కలిసి మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మళ్ళీ ఎన్నికలకు ముందే సర్వేలు గట్రా చేసి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అంటున్నారు. ఎవరికైనా అనుమానాలుండి ఏదో చేస్తానని చెప్పి అనుకుంటే మటుకు ఒకటే చెప్తాను,
ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీకి ముందస్తుగా నేను ఫలితాలు ఇచ్చే సమస్య లేదు. అనుభవం అయితే కానీ తత్వం బోధపడలేదంటే ఇదే. సర్లేండి, ఇప్పటికైనా తెలిసిందిగా. ఇది ఇవాల్టి పొలిటికల్ తమాషా బ్యాండ్ బాజా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.